మాట్లాడదామా? ఏ చక్క చదువు ఉండదు, మాట్లాడడానికి మాత్రం నోరు వస్తుంది. ఎంత ఎప్పుడూ మీరు మారరు కదా, మళ్ళా మాట సిగ్గులేదా? ఏ పింకీ లే, నిన్న లెసన్ చెప్పాను కదా, లెసన్ పేరేంటి? లెసన్ నెంబర్ 8. వెరీ గుడ్, కుర్చీరా. చూసి కొంచెం నేర్చుకోండి, కొంచెం నేర్చుకోండి రా. అట్లా మాట్లాడుతున్నావు? ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి మేడం. ఎనీబడి హ్యావ్ రెడ్ పెన్? రెడ్ పెన్ అంటే ఉందా మేడం? కొంచెం వాళ్ళిద్దరిని అబ్జర్వేషన్ లో పెట్టండి, ఊకే మాట్లాడతారు ప్రతి క్లాస్ లో అంతే. చెప్తున్నా, వాళ్ళు ఇంటే కదా ఫస్ట్. ప్రిన్సిపల్ సార్ దగ్గర పంపించండి పోతే. సరే, కొంచెం బాగా అబ్జర్వేషన్ లో పెట్టాలి వాళ్ళని మాత్రం. ఏ ఎందుకు మళ్ళీ మాట్లాడతా? మళ్ళీ తెచ్చింది మేడం, మీరు అయిపోయినాక కరెక్షన్ చేయించాలి. మీరు క్లాస్ చెప్పండి మేడం. వాళ్ళు మాట్లాడారు. ఏ మ్యామ్, నీళ్ళు చెప్పు. నువ్వు నాకు అయ్యాను చెప్పకు, నీళ్ళు చెప్పు. నీళ్ళు చెప్పు మేడం. పిలుస్తాను మేడం. మీరు చూడండి, నీళ్ళు చేయమంటే చేయట్లేదు. ఫస్ట్ లేసి క్లాస్ బయటకు వెళ్ళాను. నేను నీళ్ళు డౌన్ కూడా అవసరం, మీ పేరెంట్స్తో మాట్లాడతాను. నేను 2 minutesలో నేను స్టాఫ్ రూమ్లో ఉంటా, అక్కడికి రాలేదనుకో మీ పేరెంట్స్ వస్తారు స్కూల్కి. మేడం ఎక్కువ తగ్గించుకుంటే మంచిది. మేడం మేడం ఈ మధ్య ప్లీతి కూడా కొడుతుంది మేడం. మళ్ళా వాళ్ళతో జరిగి నువ్వు కూడా సరిపోతున్నావా? అది చూడండి బుద్ధిగా ఉందా? నేర్చుకుంటురా, మీరు టాపర్స్ కదా, ఎందుకు మళ్ళీ చెడిపోతుర్రు? అందుకే మేడం, ఇప్పుడైతే టాపర్స్ ఒక సెక్షన్, బ్యాక్ పేజెస్ ఒక సెక్షన్ అయితే అయిపోతుంది మేడం. అట్లేదు మేడం, బాయ్స్ అందరూ ఒక సెక్షన్, గర్ల్స్ అందరూ ఒక సెక్షన్. కాదు మేడం, చెప్పేదేనండి. టాపర్స్ని ఒక సైడ్ కూర్చోబెట్టండి, డర్లర్స్ని ఒక సైడ్ కూర్చోబెట్టండి. వాళ్ళు గనక ఇప్పుడు వాళ్ళకి 7 marks వచ్చినాయి అనుకో, వాళ్ళకి ప్రతిసారి 7 marks వచ్చినాయి అనుకో, వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ లేదనుకో, వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి, ఇంకా చాలా డల్లర్ ఉంటారు కదా వాళ్ళందరినీ గర్ల్స్ బాయ్స్ని కమాండ్ లెక్క కూర్చోబెడతాం. ఓకే, వాళ్ళకి ఐఐటి సిలబస్ చెప్పొద్దు మేడం. ఆయన చెప్పినా వేస్ట్, వాళ్ళు వినరు. ఓకేనా? మనం 8th లెసన్ కదా చెప్పుకునేది. మేడం 8th లెసన్ నిన్ననే చెప్పుకున్నా మేడం. ఈరోజు రీడింగ్ ఉంది కదా నాన్న, చెప్పినా కదా రీడింగ్ అని. చెప్పారు చూస్తాను మేడం. 8th లెసన్ అయిపోయింది మేడం. నిన్న ఈరోజు 9th లెసన్ మేడం. కాదు కాదు నాన్న, రాపిచ్చినా కూడా అయిపోలేదు, జస్ట్ లెసన్ ఒకటి చెప్పుకున్నాం. ఈ రోజు అయితే రీడింగ్, ఈ రోజు అయితే రీడింగ్ అండ్ రైటింగ్ చేద్దాం. అంటే ఇప్పుడు రీడింగ్ చేసుకొని మళ్ళా రాపిస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాపిస్తాను. లేదు ఇప్పుడు క్లాస్ ఎవరైతే వినరో, ముచ్చట్లు పెడతారో వెళ్ళండి బయటికి, నాకపోతే సౌండ్ రావద్దు అంతే. ఇప్పుడు చెప్పుకోబోయేది అవర్ న్యాచురల్ రిసోర్సెస్, సాయిల్ అండ్ వాటర్. అన్నది రా రెగ్గేసుకోండి. వద్దు డేట్ వేసుకున్నానా ఫస్ట్? ఎస్ మేడం. మేడం ఫస్ట్ ప్రొఫెసర్ మేడం. ఓ మర్చిపోయినా, రాపిలే కదా. ఓకే, చదివిలేదా? ఓకే, ఫస్ట్ చదువుతా, తర్వాత ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ రీడ్ చేయాలి. రీడ్ చేయకపోతే ఆర్ఎస్తో పట్ట విత్తా. ఫస్ట్ నేను చదివేటప్పుడు అందరు చూసి నేర్చుకోండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, చెప్పండి. ఒక బుక్ తీసుకుంటాను.
సబ్జెక్ట్. Nature has gifted us with many useful things such as air, water, minerals, plants, animals, birds, etc., on which we depend for our daily needs. These things are all called natural resources. చెప్పుకున్నాం కదా natural resources అంటే ఏంటిది? ఎయిర్, వాటర్, మినరల్స్, ప్లాంట్స్, యానిమల్స్, బర్డ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకా చెప్పలేం. అవన్నీ ఏమంటారు? న్యాచురల్ రిసోర్సెస్. ఏమంటారు? నేచురల్ రిసోర్సెస్. క్లాస్ అందరిలో ఆ ఒక్కటే ఉందా? ఎవ్వరు చెప్పట్లే, ఆ ఒక్కటే వాయిస్ వినిపిస్తుంది నాకు. మేడం నేను చదువుతుంటుంటే అందరు బ్యాక్ వెళ్తున్నారు మేడం. చదవమని సరే. ఆన్ without land, water, forest, air, mineral ore, we cannot develop agriculture and industries. Resources are the backbone of the economy of a nation. Types of natural resources చూసుకుందాం ఇప్పుడు. Natural resources are categorized into two types. They are renewable resources and non-renewable resources. Renewable resources అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. The resources which can be renewed by nature are known as renewable resources. They include water, air, soil, sunlight, etc. ఆన్సర్స్ చెప్పచ్చగా? వెయిట్ చెప్పు. అన్ని చెప్తాము. చెప్తాను అన్ని చెప్తాను. నేను ఇప్పుడు రాపిస్తాను. ఫస్ట్ ఇదంతా రీడ్ చేయండి. మేడం ఇది రాపియండి. అది కాదు, దీంట్లో టెక్స్ట్ బుక్ లో ఉందిలే నాన్న. నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటో చూద్దాం. ద రిసోర్సెస్ విచ్ కెనాట్ బి రిప్లెనిష్డ్ బై నేచర్ ఇమిడియట్లీ. మేడం ఒకసారి మీటింగ్ ఉంది, కొంచెం రారా? ఓకే లీడర్ పెట్టి రండి. క్లాస్ చూసుకో. ఇంకొక నేమ్స్ రాయనన్న. వచ్చే వరకు ఎవ్వరు మాట్లాడితే ఆడ ఇగో ఇక్కడ కొడతాను. ఇక్కడ కుడతా, పైగా ఇక్కడ నీళ్ళు అని చెప్పిస్తా. ఇక్కడ కొట్టి ఇక్కడ నీళ్ళు చెప్పండి మేడం. ఇప్పుడు మనకి చదవని చెప్తా ఉండు నీ పని. ఫస్ట్ ఏం చేయాలంటే అందరు స్టూడెంట్స్ని గర్ల్స్ బాయ్స్ ఇప్పుడు గర్ల్స్ని బాయ్స్ని కంబైన్ చేసేసినాక గర్ల్స్ సెక్షన్ అనుకోండి. అయితే అలా చదివే పిల్లలను ఒక సైడ్, చదవని పిల్లలను ఒక సైడ్. ఇది బాయ్స్ సెక్షన్. సేమ్ చదివే బాయ్స్ని ఒక సైడ్, చదవని బాయ్స్ని ఒక సైడ్. ప్లస్ ఇంకా ఎంత చెప్పినా మారదు కదా వాళ్ళు. వాళ్ళకి నో ఐఐటి సిలబస్ చేస్తున్నాం. మీ క్లాస్లో ఎంతమంది చదవాలి మేడం? వాళ్ళ పేరు ఇచ్చారా? మేము మా క్లాస్ అంతా స్ట్రెంత్ వచ్చేసి 60 మెంబర్స్. దాంట్లో ఒక టోటల్ 20 మెంబర్స్ 60యా? దాంట్లో 30 మెంబర్స్ చదవని వాళ్ళే ఉంటారు. 30 మెంబర్స్ కాదు, 56 మెంబర్స్. 20 మెంబర్స్ చదవాలి. 30 మెంబర్స్ మేడం చదవను. చెప్తా ఉండు నీ పని. సుజాత, ప్రీతి, ప్రియా బాగా చదువుతారు. నెక్స్ట్ ఆరోగ్యం చదువుతారు. హన్సిత, హన్సిత, లావణ్య, సాయి పేరు రాస్తాం. అది బాగానే అవుతుంది. మన ఫ్రెండ్స్ అన్న పేరు లావణ్య కూడా ఉంది. పూజ
ఎందుకంత 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 ఎందుకు ఎందుకు ఎప్పుడు చెప్పిపోయినా కదా చెప్పిపోయినా లేదా చెప్పిపోయినా అల్లరి చేయకని చెప్పినాగా చెప్పినాక నిజంగా కొట్టినట్టు కొడుతున్నాడు. చెప్పినా కదా క్రింగ్ ఏం క్రింగ్ చేసినా బెల్ క్లాస్ అగు ఏ ఏ ఏ లెక్కలేదా లెక్కలేదా మా మేడం అంటే ఆ మేడం అయితే అందరూ భయపడతారు ఎందుకు ఇప్పటి నుంచి నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను మేడం నేను ఇప్పుడు కొట్టడం స్టార్ట్ చేస్తాను అట్లా కొడుతున్నారు చూడండి లాస్ట్ నేను ఒక్కదాన్ని కొట్టిన ఇది అయిపోయింది పో నడు ఇంకోసారి అలా చేస్తుంటే చెంప పాల్గొడతా ఏమైంది మేడం ఏమైంది ఎస్ఆర్ అదేనా దా ఎవరు రండి పెళ్ళి అయింది నేను చెప్పే పోయినా మీటింగ్ ఉంది ఆగండి అని అయినా అయినా అంత ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిసన్ అయినా అంత నెగ్లిజెన్స్ ఏంది మీకు ఆ మేడం అంటే మేడం అంటే రెస్పెక్ట్ లేదా మీరు కూడా కొట్టడం స్టార్ట్ చేయాలి మేడం అందుకే కొడుతున్నా అందుకే ఇక అట్లా కొడితే పేరెంట్స్ వస్తారు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి కొట్టాలి